లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్. చూసుకుంటే పైన పై అన్నట్టు అట్లా చూసుకొని రావాలి. ఏది అది స్ఫటిక శివలింగం లోపల ఉంటుంది. ఇక్కడ బంగారం శివలింగం ఉంది లోపల. అభిషేకం చేయడానికి ఎంత పైసలు మరి? 500 రూపాయలు మనిషికి. మనిషికి 500. బంగారం శివలింగం అక్కడ ఆల్రెడీ చేసుకున్నాం. ఇప్పుడు తీసుకుపోతాను మంచిగా ఆడ సాయిబాబు వాటి నుంచి కూడా రావచ్చు. ఇక్కడ ధూపం ఉందంట, ధూపాన్ని చూసుకొని కాలు బాగా వెళ్తాను. పొద్దుగాలు వచ్చేటోళ్ళు పొద్దుగాలు రావాలి. ఇట్లా ట్రాలీ ఆటో ఉంటుంది. ప్రతి దానికి ఇక్కడ పైసలు అవుతాయి. ఈ ట్రాలీ అయితే 30 రూపాయలు ఒకటి టికెట్. అక్కడ అభిషేకానికి 500, అభిషేకానికి మనిషికి 500. ఇక అక్కడ కనబడుతున్నాయి. ఇప్పుడు మనం పోయేది అటే, కానీ అటు పోయేటప్పుడు వీడియో రాకపోతే అందుకే ఇస్తాను. ఇక్కడ నుంచి చూస్తే మనకు వినాయకుడు, శివలింగాలు అట్లా పోతే మొత్తం వరుసగా అన్ని లైన్గా ఉంటాయి. అక్కడ కూడా అటు కూడా ఉంటాయి. అక్కడ ఉంటాయి. అటు దిక్కు వీడియో తీయమ్మా. అక్కడ కొత్త టెంపుల్ కడుతురట. ఇటు దగ్గరకు వస్తున్నాం కట్టనీకి. చాలా ఉంది విగ్రహాలు. బుద్ధుడు విగ్రహం, అక్కడనే శివుడి విగ్రహాలు. అడవులు అంతా వీడ పెద్ద శివుడు ఉన్నాడు. ఏమదు శివలింగం ఉన్నాయి. లోపల కూడా ఉన్నాయి శివలింగాలు ఉన్నాయి. కళ్యాణ మండపం, వంటశాల అంట. స్వర్ణగిరియా శివుడిది గోల్డెన్ టెంపుల్. శివుడు గోల్డెన్ టెంపుల్ అట. నాగరెడ్డి పెళ్ళి
హైదరాబాద్ భువనగిరి దగ్గర, భువనగిరి దగ్గర. ఈడే ఇక్కడ పార్వతి పరమేశ్వరుని అంట. ఇప్పుడే పార్వతి పరమేశ్వరుడు. ఈరోజు ఇక్కడ ఫోటోలు దిగొచ్చు. నైట్ టైంలో వాటర్ నైట్ టైంలో బాగుంటుంది. బాగుంటుంది. లేదు వాటర్. ఇప్పుడే శివుని వస్తుంది దండం పెట్టుకుని. ఎప్పుడు ఇంకా శివలింగాలు వస్తాయి. మన అక్కడ ఆపొచ్చు కదా, మనం అటు వెళ్ళొచ్చు అన్న. ఇటు ఆవు అది తిప్పుతాడు ఆయన మళ్ళీ ఇప్పుడు. అసలైన లింగం వీరబ్రహ్మేంద్ర స్వామి. 8 లింగాలు, జ్యోతిర్లింగాలు. రమణ మహర్షి మన అప్పుడు అరుణాచలం పోయినప్పుడు రమణ మహర్షి ఆశ్రమం జిల్లే ఆయనదే. అది బయటకు ఉంది. ఇప్పుడు అలా అభిషేకం చేపిస్తారు ఎట్లా అన్న, అందుకే అక్కడ వీడియో తీసా. ఆయన భృగు మహర్షి. అది పట్టుకున్నాను గృహ మహర్షి. భృగు మహర్షి. షిరిడి సాయి ఎక్కువ పెట్టిరు ఈడ. మాణిక్ ప్రభు నమః. మాణిక్ ప్రభు ఆయనకు అంత ఇష్టం ఉన్నట్టు సాయిబాబా, అందుకే అన్నిట్లో పెట్టింది సాయిబాబా. స్పేస్ అయిపోతుంది ఇంట్లో. మొదలు పెట్టి